ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆ రెండు పార్టీల్లోనే గుసగుసలు వినపడుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం నుంచి ఎంతో ఊహించారు. కానీ ఆయన ఊహించిన విధంగా మోదీ ప్రసంగించకపోవడంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డీలా పడిపోయారు. టీడీపీ శ్రేణులు సైతం బీజేపీ వల్ల తమకు ఎలాంటి లాభం లేదంటూ సోషల్ మీడియాలో వైరాగ్యపు పోస్టింగ్లు పెడుతున్నాయి. అయితే చంద్రబాబు, పవన్ లెక్కలు వారికి ఉంటే నరేంద్ర మోదీకి తనకుండాల్సిన లెక్కలు తనకున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యం అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే పరిస్థితి లేదని భావించిన చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకున్నారు. మొత్తానికి మూడు పార్టీలు కలిసి జట్టు కట్టి కూటమి ఏర్పాటు చేశాయి. తమతో పొత్తుకు చాలా కాలంగా ఆసక్తి చూపని బీజేపీ పెద్దలు ఎట్టకేలకు పొత్తుకు సై అనటంతో చంద్రబాబులో సంతోషం ఉరకలు వేసింది. ఈ నేపథ్యంలోనే కూటమి తరపున మొదటి సభను చిలకలూరిపేటలో ప్రజాగలం పేరిట నిర్వహించారు. సభకు అనుకున్నంతగా జనాన్ని సమీకరించలేకపోయారని స్థానిక నేతలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. జనం లేకపోవడం ఒక విధంగా నిరాశ కలిగిస్తే బీజేపీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి చేయించాలనుకున్నారు చంద్రబాబు. అటు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని మోదీ తన ప్రసంగంలో ఎండగట్టేస్తారని అనుకున్నారు. మోదీ దాడులు చేస్తూ ఉంటే తాము చప్పట్లు కొట్టాలని చంద్రబాబు, పవన్ అనుకున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ను నైరాశ్యంలోకి నెట్టేస్తుందని వారు ఆశపడ్డారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లే నరేంద్ర మోదీ ప్రసంగం సాగింది. ఆంధ్ర మే जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है, ये दोनों एक ही है। एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना। నరేంద్ర మోదీ ప్రసంగానికి ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాబాయిని హత్య చేయించింది జగనే అన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఒక్క పరిశ్రమ కూడా తేకుండా రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఇద్దరూ ఒకే విధమైన విమర్శలు చేశారు. ఇసుక, మద్యం కుంభకోణాలతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీని గంజాయి హబ్గా మార్చారన్నారు. తాము చేసిన విమర్శల్లో నుంచి కొన్నిటినైనా నరేంద్ర మోదీ అందిపుచ్చుకుంటారని ఇద్దరూ ఆశించారు. అయితే వారనుకున్నది జరగలేదు. ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి, వంచనకు బాబాయి బలయ్యాడు. ఇద్దరు చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా.
పవన్ చంద్రబాబుల తర్వాత మాట్లాడిన నరేంద్ర మోదీ తన మొత్తం ప్రసంగంలో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. టీడీపీ జనసేనలతో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పదే పదే చేసే విమర్శలను నరేంద్ర మోదీ పట్టించుకోలేదు. దేశం మెరవాలన్నా, ఏపీ బాగుపడాలన్నా ఎన్డీఏకి 400 ఎంపీ స్థానాలు ఇవ్వండి అని మాత్రమే అన్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల గురించి మోదీ మాట్లాడనే లేదు. కాకపోతే ప్రసంగం చివర్లో మాత్రం ఏపీ కోసం పవన్ చంద్రబాబులు చాలా కాలంగా ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపి కూటమికి పట్టం కట్టాలన్నారు. अगले 5 साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे. अगले 5 साल आंध्र प्रदेश में पोर्ट लेड डेवलपमेंट के होंगे, ब्लू इकोनॉमी के विस्तार के होंगे. और इसलिए आपको डबल इंजन की सरकार के लिए आंध्र की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है. आपको विकसित भारत के लिए वोट करना है. ప్రత్యర్థి పార్టీని ఓడించాలని కోరటం ఎన్నికల ప్రచారంలో రొటీన్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, మరో పార్టీ అయినా, విపక్ష కూటమి నేతగా మోదీ అలానే మాట్లాడాలి. కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పైన, తెలంగాణలో కేసీఆర్ పైన, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ పైన, కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన విరుచుకుపడే నరేంద్ర మోదీ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. ఇదే టీడీపీ అనుకూల బ్యాచ్ కు మంటగాను, నిరాశగాను ఉంది. చంద్రబాబు, పవన్లు కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు మౌనంగా ఉండిపోయారు. వారి మొహాల్లో ఎక్కడా కళాకాంతులు లేవు. మోదీని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని బాబు అనుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని టైమ్స్ నౌ వంటి ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ సర్వే తేల్చడంతో హ్యాట్రిక్ ప్రధానవ్వాలనుకుంటోన్న నరేంద్ర మోదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శత్రుపక్షం చేసుకోవాలని అనుకోవడం లేదంటున్నారు. అందుకే ఆయన అటు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్పై పెద్దగా దాడులు చేయకుండా వ్యూహం ప్రకారం నడుచుకుంటున్నారని అంటున్నారు. ఈ వ్యూహం చంద్రబాబుకు కూడా అర్థం అయ్యే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.